ఎన్ఆర్ఐ వ్యక్తుల్లో ఏ ఫ్యామిలీ మెంబర్ అయినా ఇండియాలో ఉన్నవాళ్ళు, అక్కడున్న వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఆస్తిని అమ్మేయొచ్చా మేడం? ఎందుకు అమ్మేయరాదండి? ఈ మధ్య చాలా కేసెస్ నాకొచ్చేటియి అట్లానే ఉన్నాయి. ఏంటంటే పాపం వీళ్ళు నమ్మి ఇస్తూ ఉంటారు. వీళ్ళ పెదనాన్నలు, లేకపోతే అన్నలు, లేకపోతే పాలోళ్ళు, కజిన్స్ వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే, హ్మ్. అక్కడెక్కడ ఉన్నాడు ఎట్లా తిరిగి రాడు గదా! అని అతనికి సంబంధించిన, అతనికి రావాల్సిన ఆ భాగం గూడా వీళ్ళు అమ్మేసుకుంటారు. హ్మ్. వీళ్ళ ప్రాపర్టీతో పాటు వాళ్ళ ప్రాపర్టీ కూడా కలిపి అమ్మేస్తారు. ఓకే. సో ఇప్పుడేం జరుగుతది? ఆ పర్సన్‌కి తెలీదు. ఈళ్ళు ప్రాపర్టీ అమ్మేసుకుంటారు. కొన్ని వాళ్ళు తెలియక కొనుక్కుంటారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే రిలేటివ్స్ అనుకుంటారు. సో ఇవన్నీ అయితుంటాయి. సో ఇప్పుడేం చేయాల్సి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకవేళ మీకు రావాల్సిన ప్రాపర్టీ మీ రిలేటివ్స్ ఎవరో అంటే మీ పెద్దనాన్నలో, మీ అన్నలో, మీకు సంబంధించిన మీ సిస్టర్స్ ఎవరో గాని అమ్మేశారు. హ్మ్. అప్పుడు మీరేం చేయాలంటే ఒకవేళ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అట్లయితే మాత్రం పార్టిషన్ సూట్స్ అట్లాంటివి వేసుకోవాలి. లేదు అంటే మాత్రం రికవర్ ఆఫ్ పొజిషన్ అట్లాంటివి వేయాలి. అంటే ఏదైనా సరే రిలేటివ్సే మోసం చేస్తారు, ఇంకెవరు చేయరు. హ్మ్. సో బెటర్ బి కేర్ఫుల్. ఏదున్నా కానీ ఇక్కడ ఒక పర్సన్‌ని పెట్టుకొని ఎప్పటికప్పటికి మీ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్, ఎంక్వైరీస్ అన్నీ జరుగుతూ ఉండాలి. హ్మ్. కంప్లీట్‌గా ఆ పర్సన్‌ని ట్రస్ట్ చేసి వదిలేయద్దు ఎప్పుడు కూడా. ఓకే.